హలో హాయ్ అందరికీ నమస్కారం. సో ఈ రోజు మన బిగ్ బాస్ అప్డేట్స్ అయితే మనకి ప్రోమో అయితే రిలీజ్ చేసేసారు. అదేనండి అగ్ని పరీక్ష. సో ఇదైతే మనకి ఎవరైతే కామన్ పీపుల్ ఉంటారో ఈ కేటగిరీ నుంచి ఒకరిని ఫైనలైజ్ చేయడానికి, ఒకరిని కాదు 5గురిని ఫైనలైజ్ చేయడానికి అయితే మనకి జడ్జెస్ కింద 3గురిని పెట్టి శ్రీముఖిని యాంకర్గా పెట్టి మనకైతే ప్రోమో అయితే రిలీజ్ చేశారు. సో మీరు చూస్తే అక్కడ అప్రాక్స్ ప్రోమోలో అయితే ఒక 15 మెంబర్స్ వరకు అయితే ఉన్నట్టున్నారు. సో వీళ్ళందరినీ ఫిల్టర్ అవుట్ చేసి మనకి ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. సో 5 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారో లేకపోతే 3 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారో అయితే చూడాలి. బట్ అందులో కూడా చాలా మైనస్ అయితే ఉంది. సో మీరు ఆల్రెడీ మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి కూడా మీరు చూస్తే మనకి అభిజిత్ చాలా అరుస్తున్నాడు, కోప్పడ్డాడు, ఇప్పటికి వచ్చేప్పుడు అలా అవ్వలేదు అని చెప్పేసి అన్నారు. బట్ అలా ఇంకొక వీడియోలో చూస్తే మనకి యాక్చువల్గా నవదీప్ అరుస్తున్నాడు. సో బిందు మాధవి ఫైర్ అవుతుంది. సో ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది లీక్స్ బట్టి అయితే. బట్ ఇది ఎంతవరకు జెన్యున్గా వీళ్ళ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుందని అయితే మనకు తెలియదు. ఎంత కాదన్నా బిగ్ బాస్ స్క్రిప్టింగ్ అయితే ఉంటుంది. వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళనే చేస్తారు. మరి ఎందుకు ఈ గేమ్ అంతా అనేది మనకి తెలీదు. దీన్ని కూడా ఒక షో కింద చేయడం అనేది, సెలెక్షన్ ప్రాసెస్ అనేది కూడా మనకి పెద్దగా ఏంటి అనేది తెలీదు, ఏం జరగబోతుంది అనేది. బట్ మనకి తెలిసినంత ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈసారి ఈ సెలెక్షన్ ప్రాసెస్లో కూడా ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని. సో ఇంకా వాళ్ళు కామన్ పీపుల్ ఎందుకు అవుతారు? మీకేమైనా ఇలా అనిపిస్తే మాత్రం మీరు కూడా కమెంట్స్లో పెట్టండి. సో ఎవరికైతే అసలు మనకి ఎవరికి తెలీదో వాళ్ళని తీసుకెళ్తే కదా క్లిక్ అయ్యేది. సో అలా కాకుండా ఇప్పుడు కూడా ఈసారి కూడా ఇన్ఫ్లుయెన్సెస్ అనో లేకపోతే కనుక ట్రెండింగ్ టాపిక్స్ అనో ఆల్రెడీ ఫేమ్ నేమ్ ఉన్న వాళ్ళనే తీసుకుంటే ఇంకా కామన్ ఎందుకు అవుతుందో అనేది మళ్ళీ క్వశ్చన్ మార్కే. సో మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు అనేది మీరైతే కమెంట్స్లో పెట్టండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.